50 సీట్లేమో అచ్చంగా తెలంగాణ వాళ్ళు వస్తారు. ఒక 25 సీట్లు మొత్తం దేశం నుంచి కూడా వస్తూ ఉంటారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలతో మాట్లాడినా, ఎక్కడి నుంచి బాబు అంటే ఢిల్లీ నుంచి వచ్చిండు. అరే సిద్దిపేటలో ఢిల్లీ పోవాలనుకుంటే ఢిల్లీ వాళ్ళే సిద్దిపేటకు వచ్చి చదువుకుంటుంది. ఒక 3 పిల్లలు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతా ఉన్నారు. ఆ పిల్లలు మాట్లాడిన మాటలు వింటే కడుపు నిండిపోయింది. రాజస్థాన్ రాష్ట్రం నుంచి 8 మంది పిల్లలు రాజస్థాన్ నుంచి వచ్చి చదువుతా ఉన్నారు. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి చదువుతా ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతా ఉన్నారు. వివిధ రాష్ట్రాల పిల్లలు సిద్దిపేట మెడికల్ కాలేజీకి వచ్చి చదువుతా ఉన్నారు. ఒక అమ్మాయితో మాట్లాడితే నిజామాబాద్ అన్నారు, ఇంకొక అమ్మాయి నల్గొండ జిల్లా నకరేకల్ అన్నారు, ఇంకొక అమ్మాయి సూర్యాపేట అన్నారు. ఇట్లా వాళ్ళతో మహబూబాద్ అన్నారు. నకరేకల్ అమ్మాయిని అడిగితే మీ నాన్న ఏం చేస్తాడంటే, నాన్న వ్యవసాయం చేసుకుంటాడు సార్, అమ్మనేమో హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, వ్యవసాయం చేస్తుంటాడు. మా నాన్న నువ్వు సిద్దిపేటకు పో బిడ్డ, ఆడ హరీష్ రావు సార్ ఉంటాడు, మంచిగా చూసుకుంటాడు అన్నాడు. మరి నేనెట్లా తెలుసమ్మా మీ నాన్నకు అని నేను అన్నా. అంటే అందరూ అనుకోంగా విన్నాడు, టీవీలో గిట్ట చూస్తాడు కదా, జర సిద్దిపేట అయితే మంచిగుంటుంది బిడ్డ, ఆడికి పో అన్నాడట వాళ్ళ నాయన. అంటే అంత నమ్మకం, సిద్దిపేట అంటే అంత నమ్మకం పెంచాం మనం. ఇలా ఎక్కడెక్కడోళ్ళో వచ్చి ఇక్కడ పిల్లలు చేరుతున్నారంటే ఇక్కడ మంచిగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, చదువు బాగుంటుంది, కాలేజీ బాగుంటుంది, హాస్టల్ బాగుంటుంది, సిద్దిపేట ప్రజలు మంచోళ్ళు, ఇక్కడ పోతే ఏం ఇబ్బంది ఉండదనే ఒక నమ్మకం ఇవాళ ప్రజల్లో మనం పెంచుకోగలిగినాం. అట్లా ఎక్కడెక్కడి పిల్లలు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.